అనగానే వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతారా? అది క్లారిఫై చేయండి ఈ రాష్ట్ర ప్రజలకి. బేసికల్ గా ఏంటంటే వాళ్ళు అందించిన సాక్ష్యాధారాలను బట్టి ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చి ఏ సెక్టర్ పెట్టాలి దాని మీద వాళ్ళు కేసు కడతారు. ఆ తర్వాత ఆ కేసు తీవ్రత ఉంటే దాని తర్వాత సవరించుకుంటూ వెళతారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ ఎమ్మెల్యే మీద సచివుడు అనుకుంటారు, ఆ ఎమ్మెల్యే మీద ఆరోపణ రాగానే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పాంటేనియస్ గా రియాక్ట్ ఇచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కేసు కట్టించారు. ఆడెవడో గంట చూపించినా కూడా ఆ గంట ఆడది కాదని మీరు చూపించారు తప్ప తర్వాత ఆడ మర్డర్ చేసిన వాడికి కూడా వాడు వచ్చి కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత వాడికి కోర్టు ద్వారా బెయిల్ వచ్చేలాగా డిఫాల్ట్ ఛార్జ్ షీట్ వేయించి మీరు డిఫాల్ట్ బెయిల్ ఇప్పించారు తప్ప ఎవరు ఆ ఎమ్మెల్సీకి మీరు ఏ రోజు సక్రమంగా పాలించారు? త్రిపుల్-ఆర్కి ఆ రకంగా కస్టడీ టార్చర్ జరిగితే ఎక్కడ కేసు కట్టించారా? త్రిపుల్-ఆర్కి మీ ఎంపీ అప్పుడు ఉండవల్లి శ్రీదేవి మీ ఎమ్మెల్యే, ఆమెను ఏ రకంగా దళిత మహిళని ఏ రకంగా హరాస్మెంట్ చేసి చివరికి రాష్ట్రానికి కూడా రాకుండా చేశారు కదా. మీ స్థాయి అది, మా స్థాయిది. ఇప్పుడు అడగండి, ఏమైనా డౌట్లు ఉంటాయి. ఏమండి చిన్నపరెడ్డి గారు అడగండి. న్యాయంగా చర్చించుకుందాం. 3 311 పెట్టించేటటువంటి అవకాశం మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకొని మీరు 311 పెట్టమని మీరు ఎందుకు డిమాండ్ చేయకూడదు? జరుగుతా ఉన్న కేసులన్నీ పెడతా ఉంది. ఇటు పక్క ఇలా పెడితేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హాయిగా ఉందా? అదే మీ పార్టీ వాళ్ళకైతేనేమో 509 ఏదో ఒకటి పెట్టేసి వైసీపీ వాళ్ళు సామాన్య కార్యకర్తలు మనుషులు ఎవరో ఒకళ్ళు ఒక కేసు పెట్టారు, IPS 509 పెట్టేసి బెయిలబుల్ పెట్టేసి ఆయన రాజ్య మర్యాదలు చేసి కూర్చోబెట్టే ప్రభుత్వం మీది. మీరు ఒక మీరందరూ ఒక అండ, మీరు ఒక అధికార ప్రతినిధులు, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాను. పెట్టాలి మీరు వెళ్ళి అడగండి. మీరే పడుకుంటారా? మేమే చేయాలా? మీరు అసెంబ్లీకి రారు, ప్రజా ప్రభుత్వం కదా సార్, మీదంతా కూటమి ప్రభుత్వం కదా. ఈ మీడియాలో మీరు వచ్చి మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక కన్నుగా చూస్తా ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళని ఒక కన్నుగా చూస్తా ఉన్నారు. అన్ని ప్రజలకు అర్థమవుతున్నాయి. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి హామీ ఒక గ్యాస్ సిలిండర్ ఒకటే వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాబోయే మేలో ఎప్పుడో మళ్ళీ ఇస్తే అది నెక్స్ట్ దీనికి వస్తా ఉంది, అది లేదు. అలాగే అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి అమ్మఒడిని తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దీన్ని చూసుకొని అమ్మకి వందనం అని చెప్పేసి అమ్మకి నామం పెట్టారు. ఏంది సార్ మీరు చేసేది? ఒక్కటన్నా ఇచ్చిన హామీని నెరవేర్చేటటువంటి మాటలు ఏమనంటే మిగులు కరెంటు 2014 అంట మిగులు ఉన్నటువంటి పరిస్థితి అదే. అప్పటికి రాష్ట్రం విడిపోయి కరెంటు తక్కువగా ఉందంట. తర్వాత 2014 నుంచి 19 వచ్చేసరికి బాగా మిగులు కరెంటు తీసుకొచ్చారంట. చక్కగా చెప్పారు. మీరు 2014 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 2019లో మీరు దిగిపోయే నాటికి 100 కోట్ల రూపాయలు మీరు ఉన్నాయి అని చెప్పేసి మీ ఆర్థిక మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 8,000 కోట్ల రూపాయలు సార్, 8,000 కోట్ల రూపాయలు అట్లా మీకు అప్పనంగా ఒప్పజెప్పి దిగిపోయాడు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి, అది ట్రెండ్ సెట్ చేయటం అంటే. అంతేగాని చూపించి ఎవరు చేయలేడని చెప్పి మీరు వాస్తవాలు మాత్రం మర్చిపోవద్దండి. మీకు చిక్కు చెర ఉంటే దీనికి సమాధానం చెప్పరు. నిజంగా నేను చదివినిపిస్తాను. నేను అసలు నిజంగా మనిషి ఇప్పుడు మాకు సంబంధం లేదు, విజయమ్మ గారికి కానీ మాకు కానీ సంబంధం లేదు. కానీ రక్తం మరి ఊళ్ళో పెళ్లి కుక్కలాడవుల్లాగా ఎవడింటో ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం నుంచి కూటమి నుంచి ఆ దొంగ అకౌంట్లు పెట్టుకోవటం రావటం, విజయమ్మ గారి మీద, షర్మిలా గారి మీద, ఎవరి మీద ఇది వైసీపీ వాళ్ళు పెట్టిన ఏం సార్ ఈ తప్పుడు మాటలన్నీ మీరు మాట్లాడుతున్నారు. శాంతి ప్రసాద్ గారు మీకు మాత్రం తగదు. మీరు శాంతి ప్రసాద్ గారు దయచేసి. చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు రేపొద్దున భవిష్యత్తులో వారికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి అంశాలను కూడా పక్కన పెట్టి న్యాయం ఒకే విధంగా జరగాలి,
బూతులు ఎవడ మాట్లాడినా ముందు వాడి తాట తీయాలి. ఒక పరిశుద్ధమైనటువంటి ఆంధ్రప్రదేశ్, ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయాలన్నా. నేనేమంటలేదు సార్, అవకాశం వచ్చింది కదా మీకు, ఏ పార్టీ అయినా మాకు ఒకటే అనే అవకాశం వచ్చింది. జగదీష్ గారు మీ వాయిస్ మీట్ లో ఉంది. జగదీష్ గారు మీ వాయిస్ మీట్ లో ఉంది. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా చంద్రబాబు గారు ట్రిపుల్ వన్ చదివించారండి. ఈ ట్రెండ్ సెట్ చేయడం అంటే ఏం ట్రెండ్ అంటే 11 సీట్లు ట్రెండ్ సెట్ చేస్తే రేటు అర్థం కావట్లేదు. అసెంబ్లీకి రమ్మనండి, దమ్ముంటే సింహం మొదటిసారి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. 8,000 కోట్ల రూపాయలు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు? చెప్పిపోయాడు సార్. జాబ్ స్ట్రెంగ్త్ ఎందుకు? మీరు మిగులు కరెంట్ ఇవ్వడం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ కి 8,000 కోట్ల రూపాయలు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లేకపోయినా కూడా కాంగ్రెస్ పరిపాలించమని ఇచ్చిపోయాడు సార్. అసలు ఎల్ఓపి ఇష్యూ ఏంటంటే అది ఎల్ఓపి ఇష్యూ కాదండి. మీరు మిమ్మల్ని ప్రజలు అసెంబ్లీకి వెళ్ళమని ఓటేశారు. అవును జగదీష్ గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే షర్మిల గారు మీరు రాజీనామా చేయండి మేము వెళ్తామని కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు పోటీ చేసి రేపు ప్రజలు కూడా తప్పించమని చెప్పారు కదా. ఎలక్షన్ మాకు కొత్త